హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి దినేష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో కూర సాంబార్ చేద్దామని అనుకుంటున్నాము. 3 రోజుల నుంచి అనుకుంటున్నానండి, కానీ కుదరలేదు. ఈరోజు ఇక సాంబార్ రెడీ చేసేకి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉదయం భోజనంలోకి, సాయంత్రం ఇడ్లీలోకి రెండింటికి ఉంటాయని సాంబార్ పెట్టాను. కానీ సాంబార్ కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటాయి. నేను అలానే పెట్టాను. కాకపోతే పొయ్యి మీద పెట్టి వేరే పనిలో ఉండి కొంచెం మర్చిపోయాను. కొంచెం లైట్గా చిక్కబడ్డాయి. మరీ అంత చిక్కగా కూడా లేవండి. కొత్తిమీర వేసాను. కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం బెల్లం, సాంబార్ పొడి వేసి కాగబెడతాను. అందరూ కాసే సాంబారే కదా, అందరూ ఇంట్లో చేసుకునేయే కదా అని అంటాను అనుకున్నారా? అస్సలు అనండి. అందరూ కాసే సాంబారే, కాకపోతే నేను పెట్టాను. చెప్తూ చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదండి, అందుకే చెప్పాను, చేస్తాను అనమాట. వేడి ఇడ్లీ, వేడి సాంబార్ కొంచెం వేడి చేశాను. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్